వారి భావన వచ్చింది. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఫోటోలు తీసుకోవడం, వీడియోలు తీసుకోవడం స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. అసలు దానికి అనుమతి లేదు. అటువంటి వాళ్ళపై పార్లమెంట్లో చాలా సీరియస్గా యాక్షన్ ఉంటుంది. రాజ్యసభలో మేము అక్కడ లోక్సభలో ఉన్నప్పుడు ఒక కాంగ్రెస్ సభ్యురాలు రజనీ పాటిల్ అని ఆరోపణ, ఆమె ఫోటోలు తీసిందో లేదో కూడా తెలియదు, ఆరోపణ మీదనే ఆ మొత్తం సెషన్కి సస్పెండ్ చేయడం జరిగింది. విత్ ఇన్ ద హౌస్ టేకింగ్ ఫోటోస్ ఆర్ వీడియోస్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఇన్ పార్లమెంట్. సార్, గౌరవ సభ్యులు కేటీఆర్ గారు వినలేదనుకుంటా అధ్యక్ష. కొత్త చట్టాలకు సంబంధించి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఆ ప్రజల అవసరాలను, వారికి సంబంధించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆయా రాష్ట్రాలను నిర్ణయం చేయడం జరిగింది. మేమేమన్నాం, కొత్త చట్టాలకు సంబంధించి అనాలిసిస్ చేస్తూ ఉన్నాం, అధ్యయనం చేస్తూ ఉన్నాం, చేసి తగు విధమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా అనధికారికంగా ఎన్నో చర్యలు తీసుకుంటామని. సార్, ప్రభుత్వ పరంగా వారు నీతులు చెప్తే ఎట్లా అధ్యక్ష? ఈరోజు ఇక్కడ మా కమిషనర్గా పనిచేసిన మా గౌరవ శాసన సభ్యులు ఉన్నారు అధ్యక్ష. మేము మొన్న ఇలా మాట్లాడుతూ ఉంటే ఎన్నో సందర్భాల్లో అన్అఫీషియల్లీ ఎన్నో డైరెక్షన్స్ వచ్చేవి. అవన్నీ కూడా ఈరోజు మాట్లాడటం సరికాదు. కొన్ని సందర్భాల్లో కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. నిజంగానే ఆ సంఘటనకు సంబంధించి డెఫినెట్లీ అన్అఫీషియల్గా డైరెక్షన్స్ వస్తే, స్వతహాగా ఆ అధికారి నిర్ణయం తీసుకుంటే, మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. కానీ అది ఏదో ప్రభుత్వమే అధికారికంగా వాళ్ళకు అధికారులకు చెప్పినట్టు, వారు ఏదో చేసినట్టు చెప్తే సరికాదు అధ్యక్ష. ఈరోజు గౌరవ మా మంత్రి గారు చెప్పారు, హౌస్ టు హౌస్ ఉంటుంది సార్. మన రూల్స్ ప్రొసీజర్సు ఏదైనా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అంశం చెప్పారు. మన రూల్సు, మన ప్రొసీజర్సు ఇవన్నీ హౌస్ టు హౌస్ ఉంటాయి అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నాను, ఎందుకంటే ఈజ్ ఆల్సో లెర్న్ మ్యాన్. మార్ఫింగ్ విషయంలో సీతక్క గారికి సంబంధించి ఏ విధంగా దుర్మార్గ అసభ్య పదజాలంతో మార్ఫింగ్ చేసి మీరు దాన్ని ఖండిస్తారా, లేకుంటే సమర్థిస్తారా? వారిపైన చర్య తీసుకోవద్దని చెప్తారా? చర్య తీసుకోవద్దనే వారి ఆలోచన కనబడ్డ అధ్యక్ష. డెఫినెట్లీ చెప్తా ఉన్నాను అధ్యక్ష, చర్య తీసుకోవద్దనే ఈరోజు వారు చెప్పింది ఏంది, పార్లమెంట్లో ఈ విధంగా జరుగుతూ ఉంది, వీడియోలు తీస్తూ ఉన్నారు, ఫోటోగ్రాఫ్ తీస్తూ ఉన్నారు, ఇది సరి అభ్యర్థన పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈరోజు హైకోర్టుకు సంబంధించిన బిల్డింగ్స్ విషయంలో, అంటే ఆ రోజు లా మినిస్టర్ ఎవరున్నారో తెలియదు, కానీ వారిని అడగండి, అక్కడే వారు కేటాయింపు చేయడం జరిగింది ఫస్ట్. ఎస్ సార్, ఇట్స్ ఆన్ ద రికార్డ్. It's not on the record, sir, because I was also a member in the recent times. It is there. So it is not us. We have extended the limits as requested by Honorable High Court. Sir, ఆ సంబంధించే ఒక మంచి ప్రయత్నం జరుగుతూ ఉన్న సందర్భం. ఈరోజు వంగడాలకు సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్, ముఖ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కూడా డిలీట్ చేయమని ఒత్తిళ్లు ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. అనధికారిక ఒత్తిడి, అనధికార బలప్రయోగం, అనధికారికంగా చేయడం ఇది కరెక్ట్ కాదు. ఇది కూడా ప్రభుత్వం కన్సిడరేషన్లో తీసుకోవాలా. చట్టాలను దుర్వినియోగం చేసే పరిస్థితి ఉంటే కూడా తప్పకుండా ప్రభుత్వం చూడాలి. మూడవది, మీరు అన్నారు కఠిన చర్యలు తీసుకుంటాం అసెంబ్లీ ప్రాంగణంలో ఎక్కడైనా మార్ఫింగ్ కానీ ఇంకోటి కానీ జరిగితే. మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష. కాకపోతే ఒకటి మాత్రం స్పష్టంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా, పార్లమెంట్లో సభ్యులుగా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, ఇంకా చాలామంది గతంలో పార్లమెంట్లో పనిచేసిన వాళ్ళు, మా ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకా ఇతరులు ఉన్నారు. పార్లమెంట్లో అధ్యక్ష మీరు తెలుసుకోండి, కావాలంటే శ్రీధర్ బాబు గారు, యూ కెన్ టాక్ టు ద సెక్రటరీ జనరల్, దే విల్ గివ్ యూ ద ఇన్ఫర్మేషన్. పార్లమెంట్లో గౌరవ సభ్యులు, ఎందుకంటే అక్కడ ఉన్న పార్టీ, అక్కడ ఉన్న ప్రభుత్వము ప్రతిపక్షాలను చూపెట్టడం లేదు, కెమెరాలు తిప్పేస్తున్నారు, ఇంకేటో చూపెడుతున్నారు. సరే, ఇక్కడ జరుగుతుందా జరగలేదా, ఐ లీవ్ ఇట్ టు యువర్ విజ్డమ్ సార్. కానీ నేను మీకు చేసే విజ్ఞప్తి అధ్యక్ష, మంత్రులు రన్నింగ్ కామెంటరీ చేస్తే ఎట్లా అధ్యక్ష? ట్రెజరీ బెంచెస్, అది కూడా మంత్రులు రన్నింగ్ కామెంటరీ ఏంది అధ్యక్ష? అధ్యక్ష, మినిస్టర్ గారు, గౌరవం అనేది గౌరవానికి సంబంధించిన అంశం అన్నారు అధ్యక్ష. నేను ఒకటి గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష, మీరు పార్లమెంట్ ప్రొసీజర్స్ చూడండి,
పార్లమెంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడగండి, లేదా అక్కడ పనిచేసిన వెంకటరెడ్డి గారిని అడగండి, ప్రభాకర్ రెడ్డి గారిని అడగండి, ఇతర సభ్యులను కూడా అడగండి. అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా పార్లమెంట్ సభ్యుడిగా పనిచేస్తున్నారు, వారికి కూడా తెలుసు. అక్కడ సభ్యులు వీడియోలు కూడా తీస్తున్నారు, ఫోటోలు కూడా తీస్తున్నారు లోపల నుంచి. ఎందుకంటే అక్కడ నిరసన చెప్పే హక్కు ఉన్నప్పటికీ అక్కడ ఉన్న ప్రభుత్వం, అక్కడ ఉన్న ప్రొసీజర్లో వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. ప్రజాస్వామిక హక్కు ప్రతిపక్షాలది ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు మొత్తానికి మొత్తంగా. కేటీఆర్ గారు 1 మినిట్. మొన్న హాల్లో తీసిన వీడియో ఏదైతున్నదో మీకు మేము పంపిస్తాము. ఎంత దుర్మార్గపు చర్య, ఎంత దుశ్చర్యకు చర్య. ఈ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆ వీడియో ఉన్నది. ఆ వీడియోను పంపిస్తాం, మీరు చూసినాక మీరు మాట్లాడండి. స్పీకర్ సార్, సభ బాగా నడవాలి అంటే ట్రెజరీ బెంచెస్కి ఓపిక ఉండాలి. ఎందుకంటే ప్రతిపక్షాల తరపున తప్పకుండా మేము మాట్లాడాలి, ప్రజల తరపున మాట్లాడతాం. కానీ ట్రెజరీ బెంచెస్కి ఓపిక ఉండాలి. ఇవాళ ఫ్రస్ట్రేషన్ ఎవరికుందో కనబడతా ఉంది మేడం. ఎందుకంటే ఇక్కడ ఏం మాట్లాడకుండా కూర్చున్న మా అక్కల మీద నోటికొచ్చినట్టు మాట్లాడింది ఎవరో చూసాం, నోటికొచ్చినట్టు నోరు పారేసుకున్నది ఎవరో చూసాం. ఆ తర్వాత కూడా మేము ఇక్కడ నుంచి పోయిన తర్వాత కూడా నోటికొచ్చినట్టు మళ్ళీ దూషించింది ఎవరో చూసాము. ముందేమో అక్కలు ముంచుతారన్నారు, ఆ తర్వాతనేమో అక్కలను మేము ముంచుతామని మాట్లాడింది. 5 నిమిషాల్లో ఊసర వెళ్ళి రంగులు మార్చింది. మినిస్టర్ గారు సబ్జెక్ట్ మాట్లాడండి, డివియేషన్ కాకండి. సబ్జెక్ట్ మాట్లాడండి. స్పీకర్ సార్, కేవలం మనకి ఇష్టం లేనిది మాత్రమే మనం కామెంట్ చేస్తామంటే కుదరదు సార్. ఇవాళ రెండు వైపులా చూడండి, నేను సబ్జెక్టే మాట్లాడుతున్నాను. రెండు వైపులా చూడండి, అందరికీ ఆదేశాలు ఇవ్వండి, భాషని ఉద్వేగాల్ని నియంత్రించుకోమని చెప్పండి. ఓపిక ఎక్కువ వాళ్ళకు ఉండాలి, దయచేసి ఆలోచించుకొని సమయంతో ఉండమని చెప్పండి. అది ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే అందరికీ ఉండాలి. నంబర్ 1. నంబర్ 2, అధ్యక్ష, పోలీస్ వాళ్ళు ఈ మధ్యన సుందరయ్య విజ్ఞాన్ కేంద్రంలో పౌర హక్కుల సంఘం వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటామంటే ఆ విషయంలో వారు మరి ఏ చట్టం పెట్టుకుని వాళ్ళు నిరాకరించారో తెలియదు, వాళ్ళు బాధపడతా ఉన్నారు. దయచేసి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడండి.